అందరికీ నమస్కారం. నా పేరు ఎక్కుల శ్రీనివాసులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతా ఉంది, ఏంది పరిస్థితి అని ఆలోచిస్తూ ఉంటే పిచ్చి తుగ్లక్ పాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పాలిస్తా ఉంది అనే విధంగా ప్రత్యేకమైన నిదర్శన కనపడుతుంది. ఇందుకు ముఖ్య కారణం మాజీ మంత్రివర్యులు శ్రీ అంబటి రాంబాబు గారిపై జరిగినటువంటి అమానుషమైన దాడి. సో ఈ దాడిని పక్కా ప్లాన్ ప్రకారంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన సిప్ అధికారుల నివేదికను పక్కదారి పట్టిస్తూ తిరుమల తిరుపతి దేవస్థాన ప్రసాదాల్లో కలిపారు అనే దాని మీద అపనిందలు మోపినటువంటి కూటమి ప్రభుత్వం ఇది జంతువులకు సంబంధించిన కొవ్వు కాదు అని సిట్టు నివేదిక ఇవ్వడంతో అన్నింటినీ పక్కదారి పట్టిస్తూ అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అందించే దిశగా పాలన చెందడంతో దాన్ని కూడా పక్కదారి పట్టించడం కోసమే అని డైవర్షన్ పాలసీస్ లో భాగంగా ఇవాళ తిరుమల తిరుపతిశ్వర స్వామికి సంబంధించి భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి దేవస్థానం ప్రత్యక్షంగా కలియుగ దైవం ఉన్నాడు అనడానికి ఒక భాగంలో కార్యక్రమం చేపట్టడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. అందులో భాగంగా ఇవాళ చిత్తూరులో అంబటి రాంబాబు గారు ఆ కార్యక్రమం కోసం వెళుతూ ఉంటే అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు పక్కా ప్లాన్ ప్రకారంగా ఫ్లెక్సీలు కట్టడం జరిగింది. అదే కట్టడంలో వెళ్లేటప్పుడు చూసుకుంటూ వెళ్ళిన అంబటి రాంబాబు గారు తిరిగి వచ్చే టైంలో ఆ ఫ్లెక్సీలకు సంబంధించిన విషయంలో మాట్లాడుతుంటే అక్కడ కొద్దిమంది పోలీసులు లాఠీలు పట్టుకొని బందోబస్తు నిర్వహించాల్సింది పోయి పోలీసుల చేతుల్లో లాఠీలు, తెలుగుదేశం కార్యకర్తల చేతుల్లో కర్రలు. ఎవరి మీద దాడి చేయడానికి, ఎవరిని ఉద్దేశించి దాడి చేయడానికి, రాష్ట్రంలో ఏమి శాంతి భద్రతలు ఏ దారిన తీసుకెళ్లడానికి కొసమెరుపులో డీజీపీ ఆఫీస్ ఉంది. ఆ డీజీపీ ఆఫీసు సరి ప్రాంతంలోనే ఇటువంటి దాడి చేయడానికి తీవ్రమైన కుట్ర పందడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మంత్రి నారా లోకేష్ గారు, మరి తెలుగుదేశపు నా కార్యకర్తలు కుట్రపూరితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగమే ఇవాళ అంబటి రాంబాబుపై దాడి చేస్తూ గాంజాయి సేవించి దాడికి ప్రయత్నం చేసినటువంటి వారిపై మాట్లాడిన మాటలను ఒక ప్లాన్ ప్రకారంగా అంబటి రాంబాబు గారి ఇంటిపైకి దాడికి పోతే అక్కడ బందోబస్తు నిర్వహించవలసినటువంటి పోలీసులు ఆ గాంజాయి బ్యాచ్ తెలుగుదేశం కార్యకర్తలకు మద్దతుగా నిలిచినట్టు సందర్భం కనపడుతుంది. అదిగాక మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారి ఇంటిపై దాడి చేయడము, ఆ దాడిలో రాంబాబు గారి కుటుంబ సభ్యులు, భార్య, పిల్లలు భయప్రాంతులకు గురి అవ్వడము, ఆందోళన వాతావరణం సృష్టించినటువంటి తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు పక్కా ప్లాన్ ప్రకారంగా ఇది జరుగుతుంది. ఇది దాడి కాదు, పక్కా ప్లాన్ ప్రకారమే. ఎంత పక్కా ప్లాన్ ప్రకారంగా హత్య చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, హత్యకు పూనుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన, నాయకుల పైన అక్రమ కేసులతో పాటు అత్యాచారానికి పాల్పడుతుంది ఈ కూటమి ప్రభుత్వం. దీనిని పక్కనే ఉన్న పోలీస్ శాఖ బందోబస్తు నిర్వహించి పోలీసులు రక్షణగా నిలబడాల్సింది పోయి ఆ అత్యాచారానికి పాల్పడుతున్న వారిని చూడనట్టుగా వ్యవహరిస్తుంది పోలీస్ శాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. దీని మీద ఖచ్చితంగా వీటిపైన సమగ్ర విచారణ జరిపి తీరాలి. ఈ అత్యాచారానికి పాల్పడడానికి సహకరించినటువంటి తెలుగుదేశపు నాయకులు, కూటమి నాయకులు ఖచ్చితంగా ఇదే పాలన కొనసాగదు. రాబోయే దినంలో ఖచ్చితంగా ప్రజలకు గట్టి బుద్ధి చెప్తా, ఖచ్చితమైన మార్పు చెందుతుంది. ఆ మార్పు ఎలా ఉంటుందంటే ఇవాళ మీరు ఏదన్నైతే చూసుకొని ఏమైతే ప్రజలకు ఆ తప్పుడు హామీలతో గద్దెనెక్కారే అదే తప్పుడు హామీలను పక్కదారి పట్టించడం కోసం డైవర్షన్ పాలసీస్ చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అంబటి రాంబాబు ఇంటిలోకి చొరపడి వారి భార్య పిల్లలను భయభ్రాంతికి గురి చేసి వాళ్ళ ఆస్తిని నష్టపరిచినటువంటి పరిస్థితి. మీరు హత్యాయత్నానికి పాల్పడుతున్నారు. గంజాయి బ్యాచ్ తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన, నాయకుల పైన దాడులు చేస్తున్నారు.
ప్రభుత్వాన్ని చట్టాలను మీ చేతిలో పెట్టుకొని పోలీస్ శాఖ చేతిలో, పోలీస్ వారి చేతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన అక్రమ కేసులు పెట్టడం జరుగుతుంది, అక్రమ కేసులు బనాయించడం జరుగుతుంది, ప్రశ్నించే గొంతులను నొక్కడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వము ప్రశ్నించే గొంతులను ఖచ్చితంగా నొక్కుతున్నారు. ఖచ్చితమైన సమాధానం కూటమి ప్రభుత్వం, పోలీస్ శాఖ వారు చెప్పి తీరా. వంగవీటి మోహన్ రంగా 2016లో ముద్రగడ్డ పద్మనాభము టీడీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే వాళ్ళపైన దాడులు చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కాటి నుంచి, నాయకుల కాటి నుంచి ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నించడమే మా పని. ప్రశ్నించే తీరుతాం. ప్రజల సంక్షేమాల కోసం బరాబర్ ప్రశ్నించి తీరుతాం. అందులో ఎటువంటి సందేహం లేదు. ఆ ప్రశ్నించిన గొంతుల్ని నొక్కడం పనిలో భాగంగానే మాజీ మంత్రివర్యులో అంబటి రాంబాబు గారు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. ప్రశ్నించినందుకే మీరు ఈ రాజకీయ అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంటి మీద దాడి చేయడానికి ప్రయత్నం, అత్యాచారానికి పాల్పడ్డారు. ఇది పరిస్థితి కూటమి ప్రభుత్వం. అంటే రాజకీయ దాడి కాదు, ఇది కుటుంబం పైన చేసిన అవామానుషమైన దాడి ఇది. అదేవిధంగా పోలీసు అక్కడ బందోబస్తు నిర్వహించవలసింది పోయి పోలీసు వారు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. మీరు ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వంలో, అది మరీ ముఖ్యంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్నారా? పోలీస్ శాఖకు సంబంధించిన పోలీసు అధికారులారా, నీతి నిజాయితీ గల అధికారుల మనోభావాలు పక్కదారి పట్టిస్తూ కేవలం కూటమి ప్రభుత్వంలో నాయకుల మెప్పుల కోసమే కొద్దిమంది పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది. వారి కోసమే వీళ్ళు ప్రజాధనాన్ని జీతాల రూపంలో తీసుకుంటూ రక్షించవలసినటువంటి పరిస్థితి పక్కన పెట్టి సామాన్యుల భయభ్రాంతులకు గురి చేసే విధంగా దాడులు చేస్తున్నా కూడా మీరు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఇది మీ పరిస్థితి. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంలో కుట్రపూరితమైన ఆలోచన విధానంతో నారా చంద్రబాబు నాయుడు గారు, మరీ ముఖ్యంగా డిప్యూటీ ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరచడానికి నారా లోకేష్ గారు అధికారులకు డైరెక్షన్స్ ఇచ్చి మీరు చేస్తున్నటువంటి ఈ దాడి, ఈ అత్యాచారానికి పాల్పడినారు మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారి పైన. ఈ సంఘటనను వదిలే ప్రసక్తే లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించిన గొంతులు ఎంతవరకు నొక్కుతారు, ఎంతమంది మీద మీరు అక్రమ కేసులు బనాయిస్తారో చూద్దాం. కర్మఫలం ఎవ్వరిని వదలదు. రాబోయే దినంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కర్మఫలం అనేది వెంటాడుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కర్మ అనేది చిపిచ్చి తీరుతుంది. మీరు డైవర్షన్ పాలసీస్ లో భగవంతుడే ప్రజల పక్షాన, భగవంతుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి పక్షాన నిలబడి నడిపిస్తున్నారు. ఇందులో ఎటువంటి సమస్య లేదు. రాబోయే దినంలో ఖచ్చితంగా కర్మఫల సిద్ధాంతం నారా చంద్రబాబు నాయుడికి ఖచ్చితంగా పడుతుంది, వెంటాడుతుంది. ఎందుకంటే తప్పుడు మాటలతో భగవంతుడు, కలియుగ దైవం భగవంతుడితో పెట్టుకున్నారు, వెంకటేశ్వర స్వామితో. ఖచ్చితంగా గతంలో ఇదే విధంగా భగవంతుడి మీద పెట్టుకొని డైవర్షన్ పాలసీస్ చేయడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు. మీ పరిపాలనలో ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్.